మార్నింగ్ మినరల్స్ ఇది విటమిన్ సి. ఈ విటమిన్ సి అనేది మనము నిరంతరంగా వాతావరణంలో ఉన్నటువంటి మలినాలను కావచ్చు, పర్యావరణాన్ని హాని చేసేటువంటి దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇనుప రాడ్ కావచ్చు, ఇనుప రేక్ కావచ్చు, ఇనుప లేదంటే ఇత్తడి వస్తువులు కావచ్చు, ఒక 2-3 రోజులు ఒక ప్లేస్లో పెడితే 2-3 రోజుల లోపలనే దాన్ని చేంజ్ అయిపోతుంటుంది. మీ అందరికీ తెలిసే ఇత్తడి వస్తువును, రాగి వస్తువును మంచిగా నీట్గా తోమి ఒక దగ్గర పెడితే 1 day 2 days లోపల మెరిసేటువంటి ఇత్తడి కావచ్చు, మెరిసేటువంటి రాగి కావచ్చు, దాన్ని కలర్ చేంజ్ అయిపోయి దాన్ని పాత వస్తువులాగా మారిపోతుంటుంది. మరి కనిపించే లోహ వస్తువులే ఆ విధంగా ఉంటాయి, ఇనుపైతే ఇనుపై తుప్పుపడిపోతుంది. కనిపించే వస్తువులే ఆ విధంగా ఉంటాయి. కనిపించేటి మన బాడీ పైన, మన స్కిన్లో లోపల ఉన్నటువంటి అవయవాల లోపల ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది మన ఫస్ట్ పుట్టినటువంటి బేబీ కావచ్చు అనుకుందాం. ఫస్ట్ పుట్టినటువంటి బేబీ అనుకుందాం. ఈ వాటర్ స్వచ్ఛంగా పుట్టినాక ఎటువంటి కాలుష్యం బారిన పడకుండా కరెక్ట్ ఈ వాటర్ లాగా ఎంతైతే తెల్లగా ఉన్నాయో ఆ పాప యొక్క స్కిన్ కావచ్చు, బాడీలో పడినటువంటి ఆర్గాన్స్ కావచ్చు, అదే విధంగా నీట్గా ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఎవరైతే రిలేటివ్స్ వచ్చి ఆ పాపని ముట్టుకోవడము, ముద్దు పెట్టుకోవడము, తర్వాత ఆడిపించడము, తర్వాత వాళ్ళు పెరిగి మట్టిలో ఆడుకోవడము, తర్వాత వెహికల్ పైన అటు ఇటు తీసుకెళ్ళినప్పుడు లేదంటే కాలుష్య వాతావరణంలో కావచ్చు ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమైందంటే కొంచెం డస్ట్ కావచ్చు, లేకపోతే దుమ్ము ధూళితో ఇబ్బంది పడింది కావచ్చు, అవన్నీ కూడా ఈ విధంగా బాడీ పైన పాప యొక్క స్కిన్ పైన కావచ్చు, ఆర్గాన్స్ పైన కావచ్చు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పెద్ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు 12 years ఏవో, 13 years, 15 years ఏవో ఉన్నటువంటి వాళ్ళకు మైగ్రేన్ లాంటి, హెడేక్ లాంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి. మరి ఇటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఈ విటమిన్ సి సబ్లింగల్ ఓరల్ స్ప్రేను మనం ఏం చేస్తున్నామంటే ఒక డాట్ అనేది దీంట్లో తీసుకుంటాం. మినిట్స్ లోపలనే మన బాడీలో రక్తంలో కలిసిపోయి బాడీలో ఉన్నటువంటి మలినాలను ఈజీగా రిమూవ్ చేస్తుంది. టాక్సిన్స్ మొత్తం. హెడేక్ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే 100% రిజల్ట్ తొందరలోనే చూడొచ్చు. ఈ విధంగా మళ్ళీ మనము ఏమైందంటే వెహికల్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళినాం, మళ్ళీ దుమ్ము ధూళి వాతావరణంలో మనము తిరుగుతూ ఉంటాం. అప్పుడు ఆల్రెడీ మనం సి విటమిన్ వాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఏమైతుందో చూడండి. సి విటమిన్ మళ్ళీ వాడట్లేదు, ఒకటేసారి వాడినా మళ్ళీ పర్యావరణంలోకి వెళ్ళినాం, మళ్ళీ కాలుష్యం కూరల్లోకి వెళ్ళినాం. అయినప్పటికీ సి విటమిన్ ఆల్రెడీ ఉంది కాబట్టి చూడండి మళ్ళీ వాడితే మనకు 24 hours కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. తర్వాత చూడండి మళ్ళీ కాలుష్యంలోకి వెళ్ళినాం చూడండి. అయినప్పటికీ కూడా ఒకటే స్ప్రే మనకు 24 hours వరకు పవర్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి 3 సార్లు వేసినాం. ఈ బెటాడియన్ మళ్ళీ వేస్తున్నా చూడండి, 4th టైం కూడా వర్క్ చేస్తుంది. యూజ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్ మరి సార్ చూపిస్తున్నారు, మరి సార్ యూజ్ చేస్తారా అంటే చూడండి నాలుక కింద సూపర్ టేస్ట్ ఉంటుంది. యూజ్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్ యూ.